ఇదలు కావాలి గృహానికి జ్యోతులుగా గృహిణులు వెలగాలి, వనితలు లేవాలి, ఇంటికి దీపముగా ఇల్లాలు వెలగాలి, ఇంటికి దీపముగా ఇల్లాలు వెలగాలి, చారాలు కావాలి, రిబకాలు కావాలి, చారాలు కావాలి, రిబకాలు కావాలి, రిబకాలు కావాలి, వనితలు లేవాలి, వెలిగే ప్రమిదలు కావాలి, గృహానికి జ్యోతులుగా గృహిణులు వెలగాలి, వనితలు లేవాలి, జ్యోతులు వెలగాలి, అవినీతులు తొలగాలి, జ్యోతులు వెలగాలి, అవినీతులు తొలగాలి, రూతులు లేవాలి, ఆత్మరూపులు కావాలి, రూతులు లేవాలి, ఆత్మరూపులు కావాలి, ఆత్మరూపులు కావాలి, వనితలు లేవాలి, వెలిగే ప్రమిదలు కావాలి, గృహానికి జ్యోతులుగా గృహిణులు వెలగాలి, వనితలు లేవాలి, సిగ్గును వదలాలి, సిసరాలను తరుమాలి, సిగ్గును వదలాలి, సిసరాలను తరుమాలి, వనితలు లేవాలి, వీర వనితలు కావాలి, వనితలు లేవాలి, వీర వనితలు కావాలి, వీర వనితలు కావాలి, వనితలు లేవాలి, వెలిగే ప్రమిదలు కావాలి, గృహానికి జ్యోతులుగా గృహిణులు వెలగాలి, వనితలు లేవాలి, సమతను పెంచాలి, సంపదలను పంచాలి, సమతను పెంచాలి, సంపదలను పంచాలి, దాతలు లేవాలి, దొర్కాలు కావాలి, దాతలు లేవాలి, దొర్కాలు కావాలి, దొర్కాలు కావాలి, వనితలు లేవాలి, వెలిగే ప్రమిదలు కావాలి, గృహానికి జ్యోతులుగా గృహిణులు వెలగాలి, వనితలు లేవాలి, ప్రభువును వేడాలి, ప్రార్థనలే చేయాలి, ప్రభువును వేడాలి, ప్రార్థనలే చేయాలి, మాటలు లేవాలి,
మరియ మాదిరి కావాలి, మరియ మాదిరి కావాలి. వనితలు లేవాలి, వెలిగే ప్రమిదలు కావాలి. గృహానికి జ్యోతులుగా గృహిణులు వెలగాలి. వనితలు లేవాలి. సిస్టర్స్, దేవుని స్తోత్రం. చక్కటి పాట పాడినారు సిస్టర్. చాలా చక్కటి మంచి మీనింగ్ కదా. వనితలు లేవాలి. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో మనకు దేవుడు ఎంత బాధ్యత ఇచ్చాడో అంత బాధ్యతలో ఆయనకు సాక్షులుగా మనం ఉండాలి. ఎక్కడో చోట ఆయన మరి సువార్తను ప్రకటించాలా. మరి మనకు తెలిసిన తెలియని వ్యక్తుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనకు అంత ఇండైరెక్ట్ గా రహస్యంగా మనం చేసుకుంటూ పోవాలి. వనితలు చక్కగా పాట పాడినారు, మంచి పాట పాడినారు సిస్టర్. మీకు మరి జూన్ తరపున వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయం ఈ సమయం మరి మీ ఇంట్రడక్షన్ కూడా కొంచెం చెప్పండి సిస్టర్. ఇది వరకు చెప్పారు, ఇదివరకు చాలా సార్లు చూసారండి మన వాళ్ళు. ఇంట్రడక్షన్ అవసరం లేదు. కేజమ్మ గారు చాలా సార్లు పరిచయం చేశారు. వందనాలు చాలా మందికి మన వాళ్ళకి తెలుసండి. నేను మిసెస్ విల్సన్ గారు తెలుసు అందరికి. సరే, ఇంకా పరిచయాలు అవసరం లేదు, నేను తెలుసు కాబట్టి. అంతకు ముందు చాలా సార్లు మీతో మరి మాట్లాడడం జరిగింది. మరి దేవుడు మళ్ళీ ఈ సమయాన్ని అనుగ్రహించాడు, అందును బట్టి దేవునికి వందనాలు. మరి ఇప్పుడు మనం సామెతల గ్రంథం 14వ అధ్యాయాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము మొదటి వచనాన్ని తర్వాత చదువుకుందాం. మొదటి వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడ బెరుకును. మళ్ళొకసారి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడ బెరుకును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు ప్రభువా నాయన మీరు మాకు సహాయం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇప్పుడు లేఖన భాగాన్ని నా తండ్రి ధ్యానించుతా ఉండగా నాయన మీ సహాయం మాకు అవసరం నాయన. మేము బలహీనులము, శక్తిహీనులము ప్రభువా. నా తండ్రి బలవంతుడవైన దేవుడవు, శక్తిమంతుడవైనటువంటి దేవుడవు ప్రభువా. మీ బలాన్ని, మీ శక్తిని నాయన, మీ ఆత్మ సమృద్ధిగా మాకు అనుగ్రహించండి నాయన. మీ వాక్యం మా హృదయం పలక మీద వ్రాయబడినట్లుగా నా తండ్రి పరిశుద్ధాత్మ దేవుని సమృద్ధిగా మాకు అనుగ్రహించండి తండ్రి. సమృద్ధిగా మాకు అనుగ్రహించండి నాయన. మీ వాక్యం వలన మేము బ్రతుకున్నట్లుగా నాయన జీవ వాక్యాన్ని మాకు అనుగ్రహించి మమ్మలను బ్రతికించమని కూడా ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి నాయన. మీ బలిష్టమైన చేతులకు అప్పగించుకుంటూ నాయన చదివిన ఈ చిన్న లేఖన భాగాన్ని మా కొరకు ఆశీర్వదించి దీవించి మీరు అనుగ్రహించి ఉన్నారని నమ్ముచు నమస్కరిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు ఉన్నతమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తూ నాను తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్పటం లేదే మనోళ్ళు. ఆమెన్ వినపట్లేదు. సరే, మనం చదువుకున్నటువంటి ఈ చిన్న భాగంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని సామెతల గ్రంథకర్త వ్రాసాడు. సామెతల గ్రంథకర్త పేరు సొలొమోన్ మహారాజు. మీకు బాగా ఈ విషయం తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈయన దావీదు కుమారుడైనటువంటి సొలొమోన్. దేవుడు ఈయనకి ఎంతో సమృద్ధి అయిన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈయన లాంటి జ్ఞానం కలిగినటువంటి రాజు మరి అంతకు ముందు కానీ ఆ తరువాత కానీ లేడు.
అటువంటి సమృద్ధి అయిన జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి అనుగ్రహించాడు. సొలొమోనుకి దేవుడు అనుగ్రహించగా తన జ్ఞానంలో నుంచి 14వ అధ్యాయం 1వ వచనాన్ని ఆయన మన కోసం వ్రాశాడు. మరి ఏమని రాశాడంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని రాశాడు. ఇల్లు కట్టడం అంటే 2 విధాలు కట్టొచ్చు ఇల్లు. ఒకటి బాహ్య సంబంధమైనటువంటి ఇల్లు, మనం నివసించడానికి, మనం పండుకోవడానికి, మనం విశ్రాంతి తీసుకోవడానికి, మనం పనులు చేసుకోవడానికి మనకు ఒక ఇల్లు అవసరం కనుక బాహ్య సంబంధమైనటువంటి ఇల్లు అవసరం. ఆ తర్వాత మరి ఇంకొక ఇల్లు కూడా మనకి కట్టాలి. ఆ ఇల్లు ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి గృహము. బాహ్య సంబంధమైన గృహము, ఆత్మ సంబంధమైనటువంటి గృహం. కనుక జ్ఞానవంతురాలైతే 2 ఇళ్ళు కడుతుంది. బాహ్య సంబంధమైన గృహాన్ని కడుతుంది, ఆ తర్వాత మరి ఆత్మ సంబంధమైన గృహాన్ని కూడా కడుతుంది అన్నమాట. అందుకని సొలొమోను ఆ సంగతి ఎరిగి ఏమంటున్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్నాడు. అంటే ఇల్లు కట్టడానికి ఏం కావాలంటే జ్ఞానం కావాలి అంటున్నాడు. ఇల్లు కట్టడానికి ఊరికినే మరి సిమెంట్ తోటి, ఇటుకలతోటి, వాటితోటి బాహ్య సంబంధంగా కడతాం కదా. మరి రెండింటినీ కట్టడానికి కూడా ఏం కావాలంటే మనకి జ్ఞానం కావాలి అంటున్నాడు. జ్ఞానం ఎంత శ్రేష్టమైందో కూడా సొలొమోను మనకి ఆయన చెప్పాడు అనమాట. ఎంత శ్రేష్టమైందో 8వ అధ్యాయానికి రండి ఒకసారి. 8వ అధ్యాయం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గముల్లోనూ అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను అని ప్రకటిస్తా ఉంది జ్ఞానం. ఏమంటుంది ఇంకా, జ్ఞానము లేని వారులారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి ఆయన అంటుంది. జ్ఞానం లేనటువంటి వాళ్ళారా మరి జ్ఞానం తెలుసుకోండి, బుద్ధి లేని వాళ్ళారా, బుద్ధిహీనురారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి అని అంటుంది. కనుక మరి జ్ఞానం లేని వాళ్ళని పిలుస్తా ఉందన్నమాట. జ్ఞానం తెలుసుకోవడానికి, జ్ఞానాన్ని కలిగి జీవించడానికి మరి వీధుల్లో ఉండి ప్రకటన చేస్తా ఉంది అంటున్నాడు. ఇంకా మనం కిందకు వచ్చినట్టయితే జ్ఞానం అసలు ఎక్కడ పుట్టింది అనే సంగతి కూడా మరి సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను చెప్తున్నాడు. చూడండి, మరి అదే అధ్యాయము 8వ అధ్యాయము చూడండి, జ్ఞానము 24వ వచనం లేకుంటే 23. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము వరకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మంటిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. జ్ఞానం పుట్టిందంట. ఎప్పుడు పుట్టింది? ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే, ఈ సృష్టి యావత్తు జరగక మునిపే మరి ఈ జ్ఞానం పుట్టాను అని చెప్పి చెప్తా ఉందన్నమాట. మరి జ్ఞానం మరి చాలా శ్రేష్టమైందని సొలొమోన్ మహారాజు చెప్తా ఉన్నాడు. ఎంత శ్రేష్టమైందంటే జ్ఞానం, మరి ఇక్కడ ఏమంటున్నాడంటే 11వ వచనం చూడండి, 8వ అధ్యాయం 11వ వచనం. 8వ అధ్యాయం 11వ వచనం, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. ఇంకా మనం పైకి చదివినట్టయితే మరి 10వ వచనాన్ని, వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి అంటున్నాడు. కనుక మనం ఎక్కువ లోకంలో దేనికి ఆశపడతామంటే బంగారం కోసం, వెండి కోసం, జ్ఞానం ముత్యాల కోసం, వీటి కోసం లోక సంబంధులైతే మరెక్కువగా వాటి మీద మనసు ఉంచుతారన్నమాట. వాటిని సంపాదించడానికి ఎంతో ప్రయాసపడతారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది అంటున్నాడు. 11వ వచనంలో మనం చూస్తే మరి విలువ గల సొత్తులేవియు దానితో సాటి కావు అని నేను అంటున్నాడు. కనుక మరి జ్ఞానం చాలా గొప్పది, అన్నిటికంటే గొప్పది, మరి ఈ లోకంలో విలువైన వాటికంటే కూడా ఎంతో గొప్పది అంటున్నాడు. మరి 13వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట చెడుతనమును అసహించుకొనుటయే,
గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము ఆయన అంటున్నాడు. కనుక మరి జ్ఞానానికి ఏది ఇష్టం ఉండదంటే చెడుతనం ఇష్టం ఉండదు, మరి గర్వం ఇష్టం ఉండదు, అహంకారం ఇష్టం ఉండదు, దుర్మార్గత ఇష్టం ఉండదు, కుటిలమైన మాటలు ఇటువంటి ఇష్టం ఉండదు. జ్ఞానానికి ఏమి ఇష్టం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ఇష్టం అన్నమాట. కనుక మనం చూసినట్లయితే 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయం మొదట్లో కూడా ఒక మాట, జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది ఆయన అంటున్నాడు ఇక్కడ. అట్లా మళ్ళీ ఇంకా మనం చూసినట్లయితే మరి జ్ఞానం మరి ఎట్లా వస్తుంది అని అంటే, మరి ఆ అధ్యాయంలో 10వ వచనాన్ని ఒకసారి గమనించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అంటున్నాడు. కనుక జ్ఞానాన్ని మనం సంపాదించాలంటే మరి యెహోవా యందు భయము, భక్తి కలిగి ఉండాలి. కనుక జ్ఞాన సంపాదన ఎక్కడి నుంచి వస్తుందంటే మరి దేవుని నుండే మనకి వస్తది అని చెప్తున్నాడు. కనుక జ్ఞానాన్ని మనం ప్రేమిస్తే మనల్ని ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. చూడండి మరి 8వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తే, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అంటున్నాడు. కనుక ఆయన్ను ప్రేమించే వాళ్ళని ఆస్తికర్తలుగా చేస్తారు. జ్ఞానాన్ని ప్రేమించే వాళ్ళని ఆస్తికర్తలుగా చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే మరి అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ జ్ఞానాన్ని గురించి రాశాడు. చూడండి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ పౌలు గారు కూడా అసలు జ్ఞానం ఎవరు అనేటటువంటి సంగతిని ఆయన మనకి తెలియజేశాడు. పౌలు గారు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి దయచేసి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము లేకుంటే 2వ అధ్యాయాన్ని చూడండి. 2వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ జ్ఞానాన్ని గురించి ఆయన తెలియజేస్తా ఉన్నాడు. అసలు జ్ఞానం ఎవరు అనే సంగతిని ఆయన బట్టబయలుగా చేశాడు అనమాట. 2వ అధ్యాయాన్ని చూడండి. 2వ అధ్యాయము మరి జ్ఞానాన్ని గురించి ఆయన చెప్తా ఉన్నాడు. 6వ వచనాన్ని చూడండి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. పరిపూర్ణులైనటువంటి వారు, ఆత్మ సంబంధంగా మరి పరిపూర్ణంగా ఉన్నటువంటి వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నాడంట. అది ఈలోక జ్ఞానము కాదు, ఈలోక సంబంధమైన జ్ఞానం అది కాదంట. అది ఏ జ్ఞానము మనకి చెప్తున్నాడు. నిరర్ధకులైపోవచ్చున్న ఈలోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము అంటున్నాడు. దేవుని జ్ఞానాన్ని మర్మంగా ఉన్నట్టుగా దాన్ని మేము బోధిస్తున్నాము. ఈ జ్ఞానము ఎట్లుందంటే మరుగయ్యుండెను. కనుక మనం కోరుకునేటటువంటి ఈ జ్ఞానం, మనం ఆశించేటటువంటి ఈ జ్ఞానం ఎట్లుందంట? మరుగుగా ఉంది ఒకప్పుడు. ఎప్పుడు మరుగుగా ఉంది? జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. భూమికి పునాదులు వేయబడక మునిపే మరి సొలొమోను వ్రాసినట్లుగా ఈ జ్ఞానం పుట్టింది. కనుక పౌలు గారు కూడా అదే మాటని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు, కానీ వానికి తెలిసిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి యుందురు. కనుక ఇప్పుడు అసలు జ్ఞానం ఎవరో చెప్పండి మీరు. రైట్, వెరీ గుడ్. యేసు ప్రభువే జ్ఞానం. ప్రభు అయిన యేసు క్రీస్తే జ్ఞానం. అందుకనే పౌలు గారు 1వ అధ్యాయంలో ఆయన గురించి ఇంకొక మాట కూడా వ్రాస్తా ఉన్నాడు. చూడండి మరి 1వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము మరి 24వ వచనంలో ఆయన యేసు ప్రభుని గురించి ఒక మాట రాస్తున్నాడు. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కనుక జ్ఞానం ఎవరంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. జ్ఞానం ఇప్పుడు మనకి జ్ఞానం ఎవరు అనేటటువంటి సంగతి అర్థమవుతుంది. కొలసీలకు రాసిన పత్రికలో కూడా యేసు ప్రభుని గురించి ఒక మాట అక్కడ వ్రాయబడింది. చూడండి కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము
ఒకసారి గమనించండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూసినట్లయితే పౌలు గారు కొలసీ సంఘానికి వ్రాస్తా జ్ఞానాన్ని గురించి రాస్తున్నాడు కదా. 3వ వచనాన్ని చదవండి. చదవండి 3వ వచనం. ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి చూసారా జ్ఞానముల ఇక్కడ. సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. కనుక ప్రభు అయిన యేసు క్రీస్తునందు దేవుడు మనకి బుద్ధిని ఇచ్చాడు. ఆయన యందు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. అంతేకాదు ఒట్టి బుద్ధి జ్ఞానమే ఆయన ఇచ్చేది దేవుడు అని అనుకుంటారని సర్వ సంపదలను కూడా ఆయన ఇచ్చాడు. అందుకనే సామెతల గ్రంథకర్త ఏమన్నాడు? నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలనుగా చేయుదును ఆయన అన్నాడు కదా సామెతల గ్రంథకర్త. మరి కనుక ఆయనను ప్రేమించేటటువంటి వారిని ఆయన ఆస్తికర్తలనుగా కూడా చేస్తాడనమాట. కనుక ఆయనలో ఏమున్నాయి? బుద్ధి ఉంది, ఆయనలో ఏముంది? జ్ఞానం ఉంది, ఆయనలో ఏముంది? సర్వ సంపదలు ఉన్నాయి. కనుక ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి పౌలు గారి రాస్తే మరి యోహాను కూడా మరి తన సువార్తలో ఒక మాట రాశాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. జ్ఞానమై ఉన్నటువంటి దేవుడు వాక్య రూపకంగా ఎక్కడున్నాడు? ఆది యందు ఆయన దేవుని యొద్ద ఉన్నాడు. వాక్య రూపమై ఉన్నటువంటి దేవుడు, జ్ఞానమై ఉన్నటువంటి దేవుడు దేవుడై ఉన్నాడు. వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆ తర్వాత చూస్తే సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగా లేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. కనుక ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మరి జ్ఞానమై ఉన్నటువంటి దేవుడు. ఆయన దేవుని జ్ఞానము మరి అయ్యున్నటువంటి దేవుడు. సమస్త సృష్టికి ఆయన కారణభూతుడు. ఆయన లేకుండా సృష్టి ఏది కూడా జరగలేదు. సమస్త సృష్టి ఆయన మూలంగా సృజింపబడిందని మరి దైవవాక్యం మనకి సెలవిస్తుంది. కనుక జ్ఞానం వలననే ఆయన భూమిని స్థాపించను అని మనకి కనిపిస్తుంది. సామెతల గ్రంథము మరి 3వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. 3వ అధ్యాయాన్ని చూసినట్లయితే చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభమునందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవ వృక్షము, దాని పట్టుకొని వారందరూ ధన్యులు. 19వ వచనాన్ని చూడండి. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలములను స్థిరపరచను అని దైవ గ్రంథం సెలవిస్తుంది. కనుక మరి జ్ఞానము దేవుని యొద్దనే మనకి లభిస్తూ ఉంది. కనుక జ్ఞానము అన్నిటికంటే శ్రేష్టమైనది. ఈ లోకంలో మనుషులు ఏవి శ్రేష్టమైన అనుకొని వాటి కోసం సంపాదించడానికి వెంపర్లాడుతూ ఉంటారు. వాటన్నింటికంటే శ్రేష్టమైనది జ్ఞానమని మరి దైవ గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది. మరి అందుచేత మరి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అందుకనే జ్ఞానం ఉన్నట్లయితే మనం మన ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాడు సామెతల గ్రంథకర్త 14వ అధ్యాయంలో. కనుక ఇట్టి జ్ఞానం, ఇట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నట్టయితే, జ్ఞానమై ఉన్నటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తుని కలిగి ఉన్నట్టయితే, లేకుంటే ఆయన యందు భయము భక్తి మనం కలిగి ఉన్నట్లయితే మన ఇల్లు కట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఊరికే నామగా వస్తే మరి మనం దేవుణ్ణి నమ్మామని అనుకోవటం కాదు, కానీ నిజంగా ఆయనకు భయపడాలి, దేవునికి భయపడాలి. దేవునికి భయపడినప్పుడే మనకి మరి దేవుడు అన్ని విషయాల్లో మనకి సహాయాన్ని చేస్తాడు. కనుక దేవునికి భయపడడమే
జ్ఞానానికి మూలమని కూడా మరి సామెతల గ్రంథకర్త మనకి తెలియచేశాడు. కనుక మనం మన ఇంటిని చక్కగా కట్టుకోవాలని మనం ఆశపడినట్లయితే మరి మనం జ్ఞానం కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. బైబిల్లో ఒక ఆమె ఉంది. ఆమె మరి నిజానికి మంచిది కాదు, కానీ ఆమె చాలా జ్ఞానవంతురాలు. ఆమె చాలా జ్ఞానవంతురాలు. తన ఇల్లు కట్టుకున్నటువంటి జ్ఞానవంతురాలు. దేవునికి ఎంతో భయపడి గడగడ వణికినటువంటి జ్ఞానవంతురాలు. చూడండి యెహోషువ గ్రంథం. నేను యెహోషువ గ్రంథం అన్నప్పుడే మీకు తెలిసే ఉంటది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కూడా 73 టైమ్స్ కౌంట్ చేశాను సిస్టర్. కౌంట్ చేశారా? రైట్ రైట్ రైట్, వెరీ గుడ్. మీరు చాలా తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళు. ఎందుకంటే మీరు అనుదినం లేఖనాలను పరిశోధిస్తా ఉన్నటువంటి వాళ్ళు. అందుచేత మరి చురుగ్గానే ఉంటారు. యెహోషువ గ్రంథాన్ని మనం ఒకసారి చూద్దాం. చూడండి 2వ అధ్యాయాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక మంచి 2వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక మంచి సహోదరి, మంచి స్త్రీ మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఆమె ఎంతో జ్ఞానం కలిగిందిగా మనకి కనిపిస్తా ఉంది. మరి ఈ 2వ అధ్యాయంలో మరి నూను కుమారుడైన యెహోషువ ఏం చేస్తాడంటే, అరే యెరికో పట్టణానికి వెళ్ళి మరి ఆ పట్టణాన్ని వేగు చూసి రండి రా అని చెప్పి పంపిస్తాడు అనమాట. వేగు చూసి రండి రా అని పంపిస్తే ఆ ఇద్దరు మరి మరి వస్తారు. కానీ యెరికో పట్టణం చాలా మరి పకడ్బందీ కలిగినటువంటి పట్టణం. దాని చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉంటుంది. దానికి ఒక గేట్ ఉంటుంది అనమాట. ఎవరంటే వాళ్ళు మరి ఆ పట్టణంలోనికి ప్రవేశించడానికి వీలు లేదు. అట్లా కట్టుకున్నారు వాళ్ళు యెరికో పట్టణాన్ని. కనుక వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే మరి ఆ యెరికో పట్టణపు ప్రహరీ మీదకి ఎక్కి, అక్కడ ఆ ప్రహరీ మీద ఒక ఆమె ఇల్లు ఉంది. ఆమె పేరే రాహాబు. ప్రహరీ గోడ మీద ఆమె ఇల్లు కట్టుకుందనమాట. కనుక వీళ్ళు ఏం చేస్తారు, ఆమె దగ్గరికి వస్తారు. ఆమె దగ్గరికి వచ్చి మరి ఉన్నప్పుడు ఈ సంగతి యెరికో రాజుకి తెలిసిపోద్ది. అయ్యా ఎవరో ఇద్దరు వేగుల వారు యెరూషలేము నుంచి వచ్చారంట. వాళ్ళు ఇశ్రాయేలీలంట. వాళ్ళు మరి మన దేశాన్ని నాశనం చేయడానికే వచ్చుంటారు, వేగు చూడడానికే వచ్చారు. కనుక వాళ్ళు ఎక్కడున్నారంటే ఇదిగో ఆమె ఇంట్లో ఉన్నారని వాళ్ళకి ఎట్లా సమాచారం అందిందో గాని రాజుగారు మరి వేగుల వారిని మరి తీసుకొని రావడం కోసం కొంతమందిని పంపిస్తాడనమాట. మరి వెలుపలికి తీసుకొని రమ్ము అని అడుగుతారు. చూడండి 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. వారు వెళ్ళి రాహాబను, మొదటి నుంచి చూద్దాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపాను. వారు వెళ్లి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చిన నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము. వారు ఈ దేశం అంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ రాజుకు తెలిసిపోయింది వీళ్ళు వచ్చిన సంగతి, వీళ్ళిద్దరు వచ్చిన విషయం. మరి కొంతమంది మనుషులను పంపించాడు రాహాబు దగ్గరికి. అయితే రాహాబు చాలా జ్ఞానంగా ప్రవర్తించింది. ఏమాత్రం జ్ఞానం లేకపోయినట్లయితే రాహాబు నిజంగా వాళ్ళని పట్టించిండుండేది. కానీ ఇక్కడ రాహాబు చాలా జ్ఞానంగా ప్రవర్తించింది. చూడండి 4వ వచనం. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా ఎద్దుకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచి పెట్టాను. అంత జ్ఞానం కలిగినటువంటిదో ఈమె. హెబ్రీ స్త్రీ కాదు, కానీ ఈమె ఒక వేశ్య. కానీ ఈమెకున్నటువంటి జ్ఞానం ఎంతో గొప్పదిగా మనకి కనిపిస్తా ఉంది.
ఆ ఇద్దరు మనుషులు వచ్చిన మాట నిజమేనయ్యా నా దగ్గరికి, అయితే గవిని వేయబడు వేళకు వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పింది. వాళ్ళు వెళ్ళిపోయారయ్యా, మీరు శీఘ్రంగా వాళ్ళని తరిమితే వాళ్ళని పట్టుకుంటారని చెప్తే ఆ వచ్చినటువంటి మనుషులు మరి వాళ్ళు ఆ మనుషులను తరవడానికి వెళ్ళిపోయారు. అప్పుడు ఈమె వాళ్ళున్న స్థలానికి వెళ్ళి మరి వాళ్ళని మళ్ళీ దాచిపెడుతుంది అనమాట. జనుప కట్టెలో వాళ్ళని దాచిపెట్టి ఆ మనుషులు యోర్దాను రేవుల దాకా మార్గమున తరుమబోయిన మనుషులు మరి బయలు వెళ్ళి చూడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లా నేను ఈమె జనప కట్టెలో వాళ్ళని దాచిపెట్టి ఆ వేగిలో వారు మరి ఆ మనుషులు తరుమబోయిన మనుషులు మరి వెళ్ళిపోగా మరి గవిని వేయబడగా అప్పుడు రాత్రి వేళ ఈమె వాళ్ళ దగ్గరికి వస్తా ఉంది. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని ఒక వేశ్య చెప్పే మాటలు మనకెంతో మరి ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉన్నాయి. ఏమని చెప్తుంది? యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని వాళ్ళు చెప్పారు. అసలు ఏమతోటి ఏమన్నా ఏమి చెప్పలా, కాకపోతే ఊరికి వచ్చామమ్మా అని వాళ్ళు చెప్పారు. కానీ మేము ఈ దేశాన్ని వేగు చూడడానికి వచ్చామని కానీ ఈ దేశాన్ని నశింప చేయడానికి వచ్చామని కానీ ఏమనలా. కానీ వాళ్ళు చెప్పారు కదా, వచ్చిన వాళ్ళు వేగుల వారు నీ ఇంటికి వచ్చారు, వాళ్ళు ఇశ్రాయేలు దేశం నుండి వచ్చారు అని చెప్పినప్పుడు ఆమె ఆ సంగతులను గ్రహించి వాళ్ళతోటి ఏం మాట్లాడుతుంది? యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. ఆమెకి చాలా సంగతులు తెలుసు. ఆమె ప్రాకారం మీద ఉండేటటువంటిది కాబట్టి వేరే సంగతులు కూడా ఆమెకి చాలా తెలుసు. ఇంకా ఏమంటుంది? మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేశాను, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకు ఓగుకును మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసిరో ఆ సంగతి మేము వింటిమి. దేశాన్ని మీకు ఇస్తాడని తెలుసు అంటుంది. మీరు ఎర్ర సముద్రం ఎట్లా పాయలైందో మాకు తెలుసు అంటుంది. మీరు రాజులకు చేసినటువంటి సీహోను ఓగుకు ఏమేం చేశారో ఆ సంగతులు మాకు తెలుసు అని చెప్తుంది. అయితే మేము వాటన్నింటినీ విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను అంటుంది. మా గుండెలు కరిగిపోయినాయి అయ్యా. నిజంగా ఏం చెప్తుంది? మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రమును ఉండదు అని చెప్తాం. ధైర్యం ఏమాత్రం ఉండదయ్యా మీ దేవుడైనటువంటి యెహోవా. మరి ఎట్టి మనుషులకైనను ధైర్యం ఉండదయ్యా మీ దేవుడైన యెహోవా ఎదుట. ఆయన పైన ఆకాశమందు క్రింద భూమి అందు కూడా ఆయనే దేవుడయ్యా, ఆయన తప్ప వేరొక దేవుడు లేడయ్యా అని చెప్పి వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంది. వాళ్ళతోటి ఎంత చక్కగా, ఎంత జ్ఞానంగా, ఎంత తెలివిగా మాట్లాడుతుంది. దానికి కారణం ఆమెకు దేవుని ఎడల కలిగినటువంటి భయము, భక్తి దానికి కారణం. ఆమె భయపడుతుంది, ఆమె వణికిపోతా ఉంది. వీళ్ళ దేవుడే దేవుడని చెప్పి ఆమె నమ్ముకుంది దేవుణ్ణి. మరి ఇప్పుడు వాళ్ళని అడుగుతుంది, నేను మిమ్మల్ని దాచిపెట్టి నేను మీకు ఉపకారం చేశాను కదయ్యా, మీరు నాకు కూడా ఉపకారం చేయాలి. నాకు కూడా మరి నేను నా కుటుంబం నశించిపోకుండా నాకు కూడా మీరు ఉపకారం చేయాలి అని అడుగుతుంది. చూడండి 12వ వచనం. నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకును నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. కనుక దేనికోసం అడుగుతా ఉంది? దేనికోసం అడుగుతా ఉందంటే మరి తన కుటుంబ క్షేమం కోసం అడుగుతా ఉంది. తన తండ్రి, తన తల్లి, తన బంధువులు, తన అక్క చెల్లెండ్రు, తన అన్నదమ్ములు వాళ్ళందరూ రక్షింపబడాలన్నది ఆమె యొక్క కోరిక. ఈ యెరికో పట్టణం నాశనం నుంచి, నాయనా మీరు ఎట్లయినా ఈ యెరికో పట్టణాన్ని నాశనం చేస్తారు మాకు తెలుసు, మీ దేవుడు అటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, దీన్ని నాశనం చేస్తారు మీరు ఎప్పుడైనా సరే, కనుక
నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి మీరు నాకు ఉపకారం చేయాలి, నా కుటుంబాన్ని మీరు రక్షించాలి అంటుంది. ఈమె ఎంత జ్ఞానవంతురాలు చెప్పండి. ఆమె నన్ను ఒక్కదాన్నే రక్షించమని అడగలేదు. ఆమె ఏమంటుంది? నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రు, వారికి కలిగిన వారందరూ కూడా రక్షించబడాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. వాళ్ళందరూ కూడా బ్రతకాలి, వాళ్ళలో ఏ ఒక్కళ్ళు కూడా చనిపోకూడదు అనేది ఆమె యొక్క తీర్మానం. కనుక ఆమె అట్లా అడిగితే తప్పకుండా వాళ్ళు ఆ మాటకి ఏం చెప్పారో చూద్దాం. దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడని. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు ఈ సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదామనిరి. నువ్వు మా ప్రాణాలను కాపాడావు కాబట్టి తప్పకుండా మీ ప్రాణాలను మేము కాపాడుతాం. మేము ఈ దేశానికి వచ్చి దీన్ని నాశనం చేసేటప్పుడు మీ ప్రాణాలను కాపాడుతాం, నువ్వు కోరుకున్నట్టే మేము చేస్తామని చెప్పారు. కనుక ప్రమాణం చేశారు. ఆమె కుటుంబాన్ని అంతటిని రక్షించడానికి ప్రమాణాన్ని చేశారు. ఆమె ఇట్లు పట్టణపు ప్రాకారము మీద నుండెను. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను. ఆమె ప్రాకారము మీద నివసించున్నది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. కనుక వాళ్ళని మామూలుగా వెళ్ళనీయకుండా, అందరు చూసేటట్టుగా పోకుండా మరి ఏం చేసింది? ఆ కిటికీ ద్వారా తాడు వేసి వాళ్ళని కిందకి దించింది. ఆమె ఎంతో తెలివైందిగా, జ్ఞానం కలిగిందిగా మనకి ఇక్కడే కనిపిస్తుంది. ఆమె మిమ్మల్ని తరువబోయిన వారు మీకెదురుగా వచ్చేదరేమో, మీరు కొండలకు వెళ్ళి తరుమబోయిన వారు తిరిగి వచ్చు వరకు 3 దినములు అక్కడ దాగియుండుడి. వాళ్ళకి ఇంకా సంగతి చెప్తుంది. మిమ్మల్ని తరుమబోయిన వాళ్ళు మీకు ఎదురు పడి పట్టుకుంటారేమో, మళ్ళీ మీరు వాళ్ళకి ఎదురు పడకుండా మీరు 3 రోజులు కొండల్లోనే దాక్కొని ఉండండి అని చెప్పి సలహా వాళ్ళకి ఇస్తా ఉందన్నమాట. తర్వాత మీ త్రోవను వెళ్ళుడని వారితో చెప్పాను. అయితే వాళ్ళు ఏం చేశారు చూడండి. ఆమెతో ఇట్లనిరి, ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చు వారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషుల మగుదుము. నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువారు తమ ప్రాణమునకు తానే ఉత్తరవాది. కనుక వాళ్ళు ఒక ఎర్రని దారాన్ని ఆమెకు ఇచ్చారు. ఏ కిటికీకి ద్వారా మమ్మల్ని దించావో ఆ కిటికీకి ఎర్రని దారాన్ని కట్టాలి. నువ్వు కడితే మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు మరి ఈ దారాన్ని బట్టి ఈ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మేము కాపాడుతాము, రక్షిస్తామని వాళ్ళు ఆమెకు ప్రమాణాన్ని చేస్తా ఉన్నారన్నమాట. కనుక ఒకవేళ మీరు ఇంట్లో లేరనుకో, మేము మీ ప్రాణాలకు మేము ఉత్తరవాదులం కాదు, మేము నిర్దోషులం. ఎందుకంటే మేము చెప్పిన మాట మీరు వినకుండా ఉంటే మేమేం చేయలేమని చెప్పారు. కనుక మరి వీళ్ళు అలాగే చెప్పి వాళ్ళు తర్వాత ఆమె ఏం చేసిందో చూద్దాం. అందుకు ఆమె చూడండి 24 చూడండి. అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగా అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. వాళ్ళు వెళ్ళిన తర్వాత మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ తొగరు దారాన్ని ఆ కిటికీకి కట్టింది. వాళ్ళు వెళ్ళిపోయి సంగతి అంతా కూడా ఎవరితో చెప్తారు? యెహోషువకి చెప్తారు. అయ్యా, వాళ్ళు మన భయం వాళ్ళని పీడిస్తా ఉంది, మన భయం వల్ల ఆ దేశ నివాసులకి ఎంత మాత్రం ధైర్యం లేదని చెప్తారు. చూడండి 24వ వచనం లేకుంటే 23. ఆ 2 మనుషులు తిరిగి కొండల నుండి దిగి 10 నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. మరియు వారు, ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయం చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో అనిరి. కనుక అయ్యా, ఆ దేశాన్ని దేవుడు తప్పకుండా మనకి ఇస్తాడని వాళ్ళందరికీ తెలిసిపోయింది. కనుక వాళ్ళకి ఏమాత్రం ధైర్యం లేదు. మనం వెళ్ళొచ్చు, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవచ్చని ఈ వేగుల వారిద్దరు కూడా యెహోషువకు ఆ మాటని చెప్తారు. అప్పుడు యెహోషువ మరి యొర్దాను నది దాటి ఎరికోకు వచ్చి మరి వాళ్ళు ఏం చేస్తారంటే మరి ఆ పాళెం చుట్టూ
7 సార్లు ప్రదక్షిణం చేస్తారనమాట. మందసాన్ని మోసే యాజకులు ముందు నడుస్తా ఉండగా బూరలు పట్టుకొని ఊదేవాళ్ళు వస్తా వెనక మరి ఆ ఎరికో పట్టణం చుట్టూ ప్రతిరోజు రోజుకొక్కసారి 7 రోజులు ప్రదక్షిణం చేస్తారు. ప్రదక్షిణం చేసిన తర్వాత దేవుడు చెప్తాడు, 7వ దినాన మీరు పెద్ద కేకలు వేయండి అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు ఏడో రోజు ప్రదక్షిణం చేస్తా పెద్ద కేకలు వేస్తారు. అప్పుడు ఆ పెద్ద కేకలు ఏమో విని దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఆ ప్రాకారం మొత్తం కూడా మరి కూలిపోతుంది. ఆ ప్రాకారం ఎక్కడిదక్కడ కూలిపోతుంది. 6వ అధ్యాయానికి రండి మీరు ఇప్పుడు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి. 6:16. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చాను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. కనుక రాహాబను వేశ్యను మాత్రమే, ఆమె ఇంట్లో ఉన్న వాళ్ళందరిని మాత్రమే బయటికి తీసిరండి, మిగిలిన వాళ్ళందరినీ కూడా మీరు నాశనం చేసేసేయండి అని చెప్పి యెహోషువ వాళ్ళకి ఆజ్ఞాపింపగా మరి వాళ్ళు ఆ పనిని చేస్తారు. చూడండి, మరి మనం చూసినట్లయితే 20వ వచనం చూడండి. 20వ వచనం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్నలనందరిని, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత సంహరించిరి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడ నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీయుల పాళెము వెలుపట వారిని నివసింప చేసిరి. ఎంత గొప్ప కార్యాన్ని మరి దేవుడు రాహాబు పక్షంగా చేశాడు. కారణం ఆమె దేవునికి భయపడడం వలన దేవుడు ఆమెకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి ఎరికో పట్టణస్థులతో పాటు నశించిపోవలసింది, కానీ నశించకుండా ఆమె మరి క్షేమంగా బయటికి వచ్చి ఆఖరికి వెలుపలికి తీసుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీయుల పాళెము వెలుపట వారిని నివసింప చేసిరి. 24 చూడండి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. చూసారా, ఎరికో పట్టణం మరి ఎలా నాశనం అయిపోయిందంటే అగ్ని చేత ఆ పట్టణం మొత్తాన్ని కాల్చివేశారు. మరి ఎవరు మాత్రమే రక్షింపబడ్డారు అగ్నిలో నుండి? మరి రాహాబు తన తండ్రి, తల్లి, తన అన్నదమ్ములు, తన అక్క చెల్లెండ్రు వాళ్ళందరినీ కూడా రక్షించుకుంది. మరి దేవుని అందలి భయము, దేవుని అందలి జ్ఞానం ఆ కుటుంబ రక్షణకు కారణమైంది. అంతేకాదు మరి ఇశ్రాయేలీయుల మధ్యలో నివసించేటటువంటి గొప్ప కృపను దేవుడు రాహాబుకి అనుగ్రహించాడు. అంతేకాకుండా దేవుడు ఆమెను ఎంతో హెచ్చించినట్లుగా కూడా మనకి కనిపిస్తా ఉంది. క్రొత్త నిబంధన గ్రంథానికి వస్తే మనం ఆమె పేరును మనం చూడగలం. ఎక్కడ చెప్పండి? క్రీస్తు వంశావళిలో, యేసు ప్రభు వంశావళిలో కదా, వంశావళిలో ఆమె మనకి కనపడుతుంది. నయసోను కదా, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కదా, నయసోనును సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయసును కనెను. బోయస్ ఎవరి కొడుకు? బోయసు రాహాబు కొడుకు. బోయస్ రాహాబు కొడుకు. బోయస్ని ఎవరు పెళ్లి చేసుకున్నారు? చూసారా, బోయస్ రూత్ పెళ్లి చేసుకుంది. బోయస్ వాళ్ళ అమ్మ పేరు ఏంటంటే రాహాబ్. దేవుని అందరి భయము జ్ఞానమునకు మూలమైంది. జ్ఞానం కలిగి తన ఇంటిని రక్షించుకుంది.
మరి అంతేకాకుండా యేసు ప్రభు యొక్క వంశావళిలోనికి చేర్చబడింది. కనుక జ్ఞానవంతురాలైతే, దేవునికి భయపడి బ్రతుకుతా ఉన్నట్లయితే మన ఇంటిని మనం కట్టుకోవడానికి మరి దేవుడి సహాయాన్ని చేస్తాడు. అంతేకాదు, మరి ఆ అగ్ని చేత కాల్చబడేటప్పుడు ఆ పట్టణం, ఆమె అగ్నిలో నుండి కూడా రక్షించబడి, ఆమె అగ్నికి ఆహుతి కావాల్సింది కానీ అగ్నిలో నుండి కూడా తప్పింపబడినట్లుగా దైవ గ్రంథం మనకి సెలవిస్తా ఉంది. ఇంకొక సహోదరిని కూడా మనం చూద్దాం. ఆమె కూడా అగ్ని గంధకాలతో మండేటటువంటి పరిస్థితిలోకి వెళ్ళవలసింది. ఆమె ఏం చేసిందో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండానికి రండి. ఆదికాండం చెప్పండి. అగ్ని గంధకాలు 19వ అధ్యాయం. ఆదికాండము 19 అంటంతోనే మీకు తెలిసిపోయి ఉంటుంది. ఆదికాండము లోతు భార్య. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయంలో ఇద్దరు దేవదూతలు వస్తారు. ఎరికోకు గనక ఇద్దరు వేగుల వారు వెళ్ళినట్లుగా ఇక్కడికి సాయంకాలం సమయంలో సొదొమకి ఇద్దరు దేవదూతలు వస్తారు. ఇద్దరు దేవదూతలు వచ్చి ఎక్కడికి వస్తారంటే లోతు ఇంటికి వస్తారు. లోతు అప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? గవిన్ దగ్గర కూర్చున్నాడు అంట. బయట ఇంటి దగ్గర లేడా లోతు? గవిన్ దగ్గర కూర్చున్నాడు. బయట ఆడ కూర్చున్నాడు. లోతు వాళ్ళని చూసి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కోండి. ఎట్లా మాట్లాడుతున్నాడో చూసారా? లోతుకి మాట్లాడడం కూడా తెలియదు. రాత్రి నిద్రపోయి అప్పుడు లేచిన తర్వాత ఏం చేయమంటున్నాడు? అప్పుడు లేచిన తర్వాత కాళ్ళు కడుక్కోమండి. ఎవరైనా ఇంటికి వస్తే ముందు ఏం చేస్తారు చెప్పండి? ముందు చెంబుతో నీళ్ళు ఇచ్చి, పల్లెటూళ్ళు అయితే మరి ఎక్కువ కదా, ముందు చెప్పులు వాళ్ళు ఇప్పిన తర్వాత చెంబుతో నీళ్ళు ఇచ్చి, లేకపోతే బయట బకెట్ పెట్టి ఆడ మగ్గు ఏదో పెట్టి కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అయ్యా అని చెప్తారు. కానీ మన సహోదరుడు పాపం మరి స్త్రీ కాదు కదా. ఒకవేళ స్త్రీలు అయితే చెప్పేవాళ్ళేమో. ఇక్కడ లోతు భార్య మనకు కనపట్లేదు, అందుకే ఆమె పేరు కూడా వ్రాయబడలేదు. లోతు భార్య మనకు అసలు కనబట్లేదు, ఆమె పేరు కూడా లేదు. ఆమె చూడండి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునానండి. ఏమంటున్నాడు? రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు అని చెప్తున్నాడు. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి. అయ్యా వద్దయ్యా, మీ ఇంటికి వద్దయ్యా. ఎందుకయ్యా మీ ఇంటికి వచ్చేది? మీ ఇంటికి రాము మేము రాత్రి అంతా కూడా మేము నడివీధిలోనే పండుకుంటామయ్యా, అక్కడే వెళ్ళబుచ్చుతాము అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు పాపం? లోతు 3వ వచనం చూడండి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. పాపం చాలా బతిమలాడాడు, బలవంతం చేశాడు. అయ్యా రండి అయ్యా. అప్పుడు చూడు, అతడు వారికి విందు చేసి, విందు ఎవరు చేస్తున్నారు? లోతు చేస్తున్నాడు. భార్య కనపడలా, పిల్లలు కనపడలా, ఎవరు కనపడలా. పోనీ సర్వెంట్స్ ఎవరన్నా అంటే వాళ్ళు కూడా కనపడలే, ఎవ్వరు లేరు. అతడే వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. పాపం లోతే అన్ని చేశాడు. అన్ని చేసి పొంగని రొట్టెలు కాల్చితే వాళ్ళు భోజనం చేశారు. వాళ్ళు పండుకొనక మునుపు ఆ సొదొమ మనుషులు చాలా చెడ్డోళ్ళు. ఎంత చెడ్డోళ్ళు అంటే చూడండి, వాళ్ళు పండుకొనక మునుపు ఆ పట్టణపు మనుషులు, అనగా సొదొమ మనుషులు, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. ఎంత చెడ్డోళ్ళు అంటే భయంకరమైన చెడ్డోళ్ళు. వచ్చింది దేవదూతలైతే వాళ్ళతోటి పాపం చేస్తారంట వీళ్ళు. ఎవరెవరు వచ్చారంట? వచ్చిన వాళ్ళు బాలురు వచ్చారంట, వృద్ధులు వచ్చారంట కదా. ఆ మనుషులు, సొదొమ మనుషులు వచ్చారు, ప్రజలందరూ వచ్చారు, నలుదిక్కుల నుండి కూడి వచ్చారంట. ఆ జనం అంతా వచ్చి ఈ దేవదూతల్ని
బయటికి తీసుకురా, మేము వాళ్ళతోటి పాపం చేయాలి. కనుక సొదొమ గొమొర్రా పాపం భయంకరమైనది అన్నమాట. భయంకరమైన పాపాత్ములు వాళ్ళు. వావి వరస లేకుండా పురుషులకు పురుషులు, స్త్రీలకు స్త్రీలు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పాపం చేసే మనుషులు. కనుక వాళ్ళ పాపం ఆకాశాన్ని అంటింది అన్నమాట. ఆకాశాన్ని అంటి దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి మరి దేవదూతలను ఆ పట్టణానికి పంపించాడు. కారణం ఏంటంటే అబ్రహాము ప్రార్థన వలన వాళ్ళు ఇక్కడికి రావలసి వచ్చింది. అబ్రహాము లోతు కోసం ప్రార్థన చేస్తాడు. అయ్యా, లోతును ఆ పట్టణం నుంచి తప్పించయ్యా, నాశనం చేయబాకయ్యా అని ప్రార్థన చేయగా ఆ ప్రార్థన దేవుడు ఆలకించి లోతు కుటుంబాన్ని తప్పించాలని అనుకున్నాడు. చూడండి మరి 13వ వచనం చూడండి. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపెనని చెప్పగా, దాన్ని నాశనం చేయటానికి వచ్చామయ్యా సొదొమ గొమొర్రా పట్టణాన్ని మరి నేల మొలకలతో సహా లేకుండా నాశనం చేయడానికి వచ్చాం. ఎందుకంటే దీని పాపం అంతా భయంకరమైన పాపం అయ్యా అని చెప్పి లోతుతోటి చెప్పాడు. లోతు పాపం ఇంకా లోతుకి కొంచెం లోకాశలు ఉన్నాయి. ఏమంటున్నాడు 14వ వచనం, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేయి వాని వలె నుండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను అక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అతని మీద యెహోవా కనికరపడి వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. కనుక ఇంకా ఏం చేస్తున్నారు, వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఆ ఊరి బయట పెట్టి మరి ఒక మాట చెప్తున్నారు. 17 చూడండి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును రక్షించుకొనున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము, ఈ మైదానంలో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నా మీద వచ్చినది గనుక నేను అక్కడ ఉన్న చిన్న పట్టణం సోయర్కి వెళ్తానన్నాడు. నా ప్రాణమును రక్షించటం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్మని చెప్పాడు అనమాట. కనుక మరి దేవదూతలు మరి లోతుని తన కుటుంబాన్ని మరి సొదొమలో నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళు వెళ్ళడం దాకా ఆ ఊరిని నాశనం చేయలేదు. ఇంకా ఏం చెప్పారు, మీరు వెళ్ళేదాకా నేను నాశనం చేయను అన్నాడు. 21వ వచనం చూడండి. ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమి చేయలేనా నేను. కనుక నీవు ఆ ఊరు, ఆ సోయర్ అనేటటువంటి ఆ చిన్న ఊరు మీరు చేరేదాకా నేనేమి చేయను అని చెప్పాడు. కనుక వాళ్ళు పరిగెత్తుతున్నారు. 23వ వచనం చూడండి. లోతు సోయరునకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి, చూడండి, ఆకాశము నుంచి గంధకము అగ్ని కురిసిందంట. ఆ పట్టణములలో నివసించిన వారిని అందరినీ నేల మొలకలను నాశనము చేశాను. నేల మొలకలతో సహా నాశనం అయి సొదొమ గొమొర్రా పట్టణం. కారణం దాని పాపం మరి ఆకాశాన్ని అంటింది కనుక. అక్కడ దేవుని అందు భయము భక్తి కలిగిన వాళ్ళు లేరు కనుక అందరూ పాపాత్ములే కనుక దేవుడు దానిని నాశనం చేశాడు. అయితే కుటుంబాన్ని తప్పించుకొని పొమ్మన్నారు. కానీ లోతు భార్య ఏం చేసిందో చూద్దాం. 26 చూడండి. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి ఉప్పు స్తంభమాయను. చూసారా, మా ఇంట్లో కనపడలేదు, సహాయపడలేదు తన భర్తకి. ఇప్పుడు దేవదూతలు చెప్పిన మాట కూడా వినలేదు. ఈమెకి ఏమాత్రం జ్ఞానం లేదు, ఈమెకి ఏమాత్రం దేవుడంటే భయం గాని దేవుడంటే భక్తి గాని ఏమాత్రం కూడా లేదు. మరి వాళ్ళు చెప్పిన మాట వినాల. అదే రహాబు ఏం చేసింది,
తొగరు దారాన్ని ఏం చేసింది? దానికి అగ్గి కట్టింది. వచ్చే వరకు ఆ కిటికీకి ఏముంది? తొగరు దారం. ఈమె మరి ఈమె అయితే దేవదూతలు చెప్పిన మాటను ఏమాత్రం ఖాతరు చేయకుండా మరి ఎంతో నిర్లక్ష్యం చేసి వెనక్కి తిరిగి చూసింది. అసలు నిజంగా చెప్పింది ఒట్టిదో నిజమో అసలు నేను చూస్తాను వెనక్కి తిరిగి అని చెప్పి కొద్దిగా వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. కనుక జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది, జ్ఞానం లేనటువంటిది ఏమైపోద్ది? ఉప్పు స్తంభం. ఉప్పు స్తంభం భయము భక్తి లేనటువంటిది ఉప్పు స్తంభం అయిపోయింది. అంతేకాదు తన కుటుంబాన్ని కూడా రక్షించుకోలేకపోయింది. తన కుటుంబం కూడా పతనమైనట్టుగా దైవ గ్రంథం సెలవిస్తా ఉంది. చూడండి మరి కిందకి రండి. అట్లాగే 31వ వచనం చూడండి. 31వ వచనం, అట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్షారసం త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందాము రమ్మని చెప్పి, ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించను. కానీ ఆమె ఎప్పుడు శయనించను, ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు. చూసారా ఎంత ఘోర పాపానికి మరి లోతు భార్య కారణమైంది. వాళ్ళ పిల్లలకి కూడా దేవుడు భయము భక్తి లేనటువంటి వాళ్ళ ఇల్లు ఎట్లుందంటే ఇప్పుడు ఉంటుంది అనమాట. సిస్టర్ మీట్ చేసుకోండి, సిస్టర్ మీట్ చేసుకోండి మా దెబోరా సిస్టర్. ఇంత భయంకరంగా దైవ గ్రంథం సెలవిచ్చింది. పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 34వ వచనం, మరునాడు అక్క తన చెల్లెలను చూచి, నిన్న రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షారసం త్రాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించము, అలాగున మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందామని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసం త్రాగించిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించను. ఆమె ఎప్పుడు శయనించనో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టాను. మోయాబీయురాలైన రూతు. కనుక రూతు ఈ సంతానం నుంటే వచ్చిందనమాట. కనుక తర్వాత రెండో వాడి పేరు చూద్దాం. మోయాబు అని పేరు పెట్టింది. వాడు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడను. చిన్నది కూడా కుమారుని కని బెన్యమీను పేరు పెట్టాను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడు. కనుక మరి చెడు సంతానాన్ని కన్నారు. మోయాబీయులు, అమ్మోనీయులు అనేటటువంటి కష్ట సంతానం బయటకు వీళ్ళు దేవునికి విరోధులు అనమాట. దేవుని మరి నమ్మనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మరి దేవునికి శాపగ్రస్తులైనటువంటి వారు, శాపగ్రస్తమైన సంతానానికి కారకులయ్యారు. కనుక దేవుని అందు భయము భక్తి లేని కుటుంబాలు మరి ఎంత ఘోరంగా ఉంటాయో అనే సంగతిని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తా ఉండగా సమృద్ధిగా మనకి జ్ఞానం కుటుంబాలను మరి దేవుని కోసం కట్టడానికి, మరి రాహాబు వలె దేవుని కోసం సంపాదించడానికి మనకి దేవుని అందరి భయము భక్తి ఎంతో అవసరం. కనుక మరి ఈమె నశించిపోయింది. నేటి వరకు కూడా ఆమె మనకు పాఠంగా నిలబడిపోయింది. అందుకనే లూకాసు వార్తలో కూడా అంటాడు, మరి ఇప్పుడు లోతు భార్యను జ్ఞాపకము చేసుకొని ఏం మంచి లేదు. అందుకనే ఆమె మీకు పాఠం ఉదాహరణ, ఆమెను జ్ఞాపకం చేసుకోండి మీరు ఇట్లా కాకుండా అని చెప్పి మరి వీళ్ళని మనం మాదిరిగా తీసుకొని ఈ లోక యాత్రలో మనం చాలా జాగ్రత్తగా మరి దేవుని కోసం బ్రతకవలసిన వారంగా, జ్ఞానంగా బ్రతకవలసిన వారంగా. మన లోకం కూడా అగ్ని గంధకాలతో నశించిపోయే లోకంలో మనం ఉన్నాం. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక మన లోకాన్ని గురించి దేవుడు మాట సెలవిస్తున్నాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం, 3వ అధ్యాయము 7వ వచనం. అయితే ఇప్పుడు ఆకాశం భక్తిహీనుల తీర్పును నాశనం జరుగు దినం వరకు అగ్ని వరకు నిలువ చేయబడినది. అదే మనం కూడా
అగ్ని కొరకు. సునీత సిస్టర్ వాయిస్ కొంచెం క్లారిటీ తగ్గిపోయింది. వాయిస్ క్లియర్ గా రాలా సునీత సిస్టర్. సుమతి సిస్టర్ వాయిస్ క్లియర్ గా వాయిస్ లేదా? కొంచెం క్లారిటీ తగ్గింది, ఇప్పుడు వస్తుంది. ఆ, సరే సరే. ఇప్పుడున్నటువంటి ఈ లోకాన్ని గురించి కూడా పేతురు ముందుగానే వ్రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. కనుక మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి, ఈ ఆకాశం కూడా లయమైపోవడానికి రెడీగా ఉన్నాయనే సంగతిని పేతురు గారు మనకు తెలియచేస్తున్నాడు. కనుక మనం జ్ఞానులమై, జ్ఞానవంతులమై, మరి జ్ఞానవంతురాళ్లమై మన గృహాలను మనము కట్టుకోవాలి. త్వరగా కట్టుకోవాలి. ఎందుకంటే ఈ అగ్నిలో మనం కూడా నశించి నాశనం అయిపోకుండా మనం నిత్య జీవంలో ప్రవేశించడానికి మనకు సమయం ఉండగానే సమయం సద్వినియోగం చేసుకొని మన గృహాలను కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు లోతు భార్య వలె తన ఇంటిని పెరికి వేయును అని దైవ గ్రంథం సెలవిస్తుండగా మనం మన గృహాలని కట్టుకోవాలి. 8వ వచనాన్ని చూడండి. 3వ అధ్యాయం 8వ వచనం, పేతురు రాసిన పత్రిక. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని, ఎవడును నశింపవలనని ఇష్టయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము కలవాడై నాడు. కనుక మనందరం కూడా, మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం పొందాలి? మారు మనసు పొందాలి. మన బంధువులు, మన తల్లిదండ్రులు, మన రక్త సంబంధులు, మన పిల్లలు, మరి మన తల్లులు, తండ్రులు అందరూ కూడా మరి రహాబు వలె మన వాళ్ళందరూ కూడా మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలని దేవుడు ఇంకా తన రాకడను ఆలస్యం చేస్తా ఉన్నాడు ఆయన అంటున్నాడు. చూడండి 10. అయితే ప్రభు దినము దొంగ వలె వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. అవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశములకు క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి అందు నీతి నివసించు. కనుక మన ఆశ, మన గురి ఏంటంటే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. కనుక ఈ పాత ఉన్నటువంటి ఈ భూమి, పాత ఉన్న ఈ ఆకాశం, పంచభూతములు, భూమి మరి ఆకాశము, అగ్ని, నీరు, గాలి, పంచభూతములు మహావేగంతో ఒక దినాన లయమైపోతాయి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మనం ఈ సంగతిని గ్రహించిన వారమై మనల్ని మనం కట్టుకోవాలి. కుటుంబాలు మరి మనల్ని మనం కట్టుకోవాలి. దేవుని రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి. దేవుని రాకడ కొరకు సిద్ధంగా ఉన్నట్టు మనం ఏం చూస్తాం? క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశం. అటు ఏమి నివసిస్తుంది? నీతి నివసించు అని దైవ గ్రంథం సెలవు. అలాగున జ్ఞానం కలిగినటువంటి వారమై మరి కుటుంబాలను కట్టుకుని మరి దేవుని రాజ్యానికి వారసులు దేవుని మనకు సహాయము చేయును. స్వర్ణ అమ్మా, స్వర్ణ స్వర్ణాల తల్లి వందాలకా అమ్మా, నాకు కొంచెం పని ఉంది, కంటిన్యూ చేయరా, నువ్వు రిసైడింగ్ చేయరా? సరేకా. ఓకే అమ్మా, అందరికి వందాలు. థ్యాంక్స్ అమ్మా. ఇంతవరకు ఓకే అక్క. ఇంతవరకు వాక్యం పంచుకున్నాం. మరి సంతోషం.